గుడ్ ఈవినింగ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో ఈవినింగ్ పెట్టిన వల్ల ఈవినింగ్ అన్నానండి, గుడ్ ఈవినింగ్ అన్నాను. ఇదిగోండి మార్నింగ్ లేచిన వెంటనే అండి కిటికీ దగ్గర కర్టెన్ తీసుకుని ఇలా డోర్ ఓపెన్ చేసి ఆ వెదర్ చూస్తూ ఉంటే హాయిగా ఉంటుందండి. కొద్ది అది ఆకుకూర ఏదో పండిస్తున్నారండి వాళ్ళు, మా కిటికీలోంచి ఇలా కనిపిస్తుందండి. లేచిన వెంటనే ఇలా కాసేపు కూర్చుని చూస్తానండి, చాలా మైండ్ చాలా బాగుంటుందండి. ఆ రోడ్డు మీద వెళ్ళే వెహికల్ అవన్నీ. ఇదిగోండి ఇంకా వచ్చి బెండకాయ పులుసు పెడదామని బెండకాయలు కట్ చేశానండి. సిమ్లో పెడతానండి, ఎప్పుడు సిమ్లోనే నేను కూర వండుతాను. మూతేసి మూత పెట్టేయాలండి, అప్పుడు బాగా మగ్గుతాయండి. ఒకసారి మన పావురాలు ఏం చేస్తున్నాయో చూద్దామండి. ఇగోండి చిన్నవి చూడండి, అలా కూర్చుని ఉన్నాయి. కాకపోతే సింక్ ఎలా పడితే అలా అయిపోయింది. ఇగోండి వాటికి వాటర్ పెట్టాను. ఇవి గింజలు కూడా వేసానండి, పల్లీలు. కానీ తినవలేవు కదండి ఇంత గింజ. నేను వాటిని సగం చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టాను. ఒక 1 అవర్ తర్వాత చూస్తే అన్నీ తినేసినాయండి. అదండి. ఇప్పుడు ఇంక ముగ్గు ఒకటి వేయాలండి. సిమ్లో పెట్టాను కదండి కూర, అది బాగా మగ్గుతూ ఉంటుందండి. ఇదిగోండి గుమ్మం దగ్గర తడిబట్ట పెట్టేసుకున్నాను. చూడండి మళ్ళీ వచ్చి కూర చూసానండి, పులుసు కూడా వేసాను. ఇది ఇంక పులుసు దగ్గర పడుతూ ఉంటుందండి, ముగ్గేసి వచ్చేద్దామని ఇంక ముగ్గేస్తున్నానండి. ఇలా నేను వంట చేస్తానే సిమ్లోనే చేస్తా, నేను అన్ని పనులు చేసేసుకుంటానండి. నా ముగ్గు కూడా అయిపోయిందండి. చూడండి నా ముగ్గు ఎలా ఉందో ఈరోజు వేసింది. డాట్లు పెట్టానండి ఈరోజు. డాట్లు పెడితే ఎలా ఉంటుందా అని డాట్లు పెట్టానండి. మీకు నచ్చితే బాగుందని నా కామెంట్స్లో తెలియచేయండి. చూడండి ఇలా బార్డర్ కూడా వేసాను ఈరోజు కూడా. ఇదండి ఇంకా కింద ఈరోజు ఈవినింగ్ అండి, ఇది వాకింగ్కి వచ్చాను. మెయిన్ గేట్ దగ్గర మా ఆఫీస్ రూమ్ ఉంటుందండి. అంటే అప్పుడు అపార్ట్మెంట్ ఇది కొన్నప్పుడు ఇదేనండి ఆఫీస్ రూము. ఇప్పుడు కూడా ఎవరో జనాలు ఉంటారు, నాకైతే తెలియదండి, వెళ్తూ వస్తూ ఉంటారు. ఈ పక్కన చూడండి మందార చెట్టు ఉందండి. ఆ మొగ్గలు వస్తేనే కొద్ది పెద్ద మొగ్గ అయితే చాలండి, వీళ్ళందరూ కోసేసుకుని నీటిలో వేసేస్తారని నెక్స్ట్ డేకి పువ్వు బాగా వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా వైట్ మందార అండి. వైట్ మందార బాగుంటుంది కదండి. మందార ఆకులు కూడా మంచిదండి. మందార చెట్టు ఇక్కడ ఉందని నాకు తెలియదు. ఆకులు కట్ చేసి ఆయిల్ చేసుకోవాలండి. ఇగో ఆకులు మొగ్గలు కట్ చేసుకుంటున్నారు. ఈ మందార చెట్టు పక్కనే జాంకాయల చెట్టు అండి. మొన్న ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను. జాంకాయలు కూడా చాలా ఉన్నాయని చెప్పాను కదండి. ఇది ఇప్పుడు ఇలా బయటికి వెళ్తున్నామండి. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు 6 అయింది అంతేనండి. ఇప్పుడు ఈవినింగ్ 6 అయిందండి. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. ఎక్కడికో వెళ్ళి చూడక్కర్లేదండి సన్సెట్ కోసం. ఇక్కడే మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడే చాలా బాగా కనిపిస్తుందండి ఆ వ్యూ. చాలా హాయిగా కంటికి చాలా బాగుంటుందండి అలా చూస్తూ ఉంటే. ఇవి కూడా దూరంగా కనిపిస్తున్నాయి మా అపార్ట్మెంట్స్ అండి. ఇది బన ఇది బంగాళదుంప తోట అండి ఇది. ఏయో కూరాకు అంట, కూరాకు నాకేం తెలియదండి, పాలకూర ఒకటే తెలుసు. ఏవో అంటే చెప్తున్నారు, ఇంత ఉన్నాను. ఈ బంగాళదుంప చెట్టుకి పూలు కూడా వస్తున్నాయండి. చూడండి సన్సెట్ ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. అదండి బంగాళదుంపలు పూలు చూస్తారండి. ఇగోండి బంగాళదుంప చెట్టుకు వచ్చిన పూలండి. తెల్ల పూలు వస్తాయండి. చూడండి గ్రీన్ ఆకులు, తెల్ల పూలు, చాలా బాగుందండి. మా అపార్ట్మెంట్కి వచ్చేసాం. పేపర్ పూలండి ఇవి, పింక్ బాగుందండి.